రైతు కూడా కాదు, కూలి కుటుంబం నుంచి. కష్టం అంటే విలువ తెలిసిన వాడిని, కష్టపడ్డవాడిని, అలాగే ఎంతో కష్టంతో తెలంగాణ నుంచి వచ్చిన ఆంజనేయులు గారికి, అంతే ఇష్టంతో ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన మీ చర్చ్ టీం అందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే సైనిక మిత్రులకు. మాస్టర్ మాట్లాడుతూ చాలా విషయాలు టచ్ చేశారు. సో ఈ రోజున యాదృచ్ఛికంగా మనకి మన ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలు అర్పించిన మన పంతులు గారు ఈవేళ ఆయన వర్ధంతి. అందుకే మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం. ఆయన గుర్తుంచుకోవడం చాలా అవసరం. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి ఆ రోజున మరి మద్రాసు రాష్ట్రం నుంచి మనం ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇచ్చినట్టు ఆయన తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత మనకి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడం జరిగింది. తదనుగుణంగా చాలా కాలం కలిసి ఉన్న తర్వాత ఈ మధ్యనే మరి మన రాష్ట్రాలు కూడా విడిపోవడం జరిగింది. అది పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలు 2 అవడం గర్వకారణం. ఎందుకంటే భారతదేశం మొత్తం హిందీమయమైపోయినప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మన భారతదేశంలో ఉండటం మనకి గర్వకారణం. ఇకపోతే చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, చాలా టైం అయిపోయింది. గోపాలకృష్ణ గురించి నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పట్లో మా యూత్ అసోసియేషన్స్ మేము ఏర్పాటు చేయడం మొదలైనప్పటి నుంచి ఇక్కడ అబ్దుల్ కలాం అనే పేరు మీద ఒక యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఎన్నో కార్యక్రమాలు ఉత్సాహంగా, తను డిగ్రీ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి అనుకుంటా నాకు తెలుసు. తర్వాత డిగ్రీ నుంచి చాలా కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేయడం, తర్వాత తనకున్న ఇంట్రెస్ట్లన్నీ నేను డే బై డే అప్పటి నుంచి ఇప్పటి వరకు టచ్లోనే ఉన్నాను. నాకు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మనోడిచ్చిన మేము తింటున్నాం ఇంట్లో. ఒకవేళ అయిపోతే ఎక్కడ కొనం ముందే చెప్తాం. ఎందుకంటే గోపాలకృష్ణకి నేను 20 రోజుల ముందు చెప్తే నాకు 21వ రోజు 25వ రోజు వస్తుంది బ్యాగ్. అందుకని అయిపోతుందండి. అంత ఇష్టం నాకు. ఇష్టం అంటే ప్రకృతి ఇష్టం, ప్రకృతిని కాపాడుతున్న గోపి ఇష్టం, గోపిని ఎంకరేజ్ చేసిన మాస్టర్ ఇష్టం, గోపిని ఎంకరేజ్ చేసిన ఇంతమంది నాకు ఇష్టం, ముఖ్యంగా తల్లిదండ్రులు ఇష్టం. ఇంత పనిని ఒక్కడు ఇంతమందిని ఇక్కడ నిజంగా ఈరోజు నేను ఇక్కడికి రావాలంటే నా వల్ల కాని పని ఆ రోజు చెప్పాను. ఎందుకంటే ప్రతి సోమవారం మాకు స్పందన కార్యక్రమం ఉంటుంది. అంటే ఫిర్యాదులు అంత కలెక్టర్ని ఏమార్చి వచ్చాను ఒక విధంగా చెప్పాలంటే. చెప్పాను నేను, నువ్వు పిలుస్తున్నావు, నాకు చాలా ఇష్టం, మీ ఊరు కూడా ఎప్పటి నుంచో చూడాలని అనుకుంటున్నాను, పల్లెటూరులో నువ్వు పెట్టావు, వ్యవసాయం మీద పెట్టావు, సో ఖచ్చితంగా నేను గోపి వస్తున్నానని చెప్పాను. రాత్రి తను మాట్లాడకపోతే రాత్రి 11 గంటలకు అనుకున్నా ఫోన్ చేశాను నేను, బాబు రేపు ఉందా, నేను రావాలా వద్దాను. భలే ఉంది సార్, నేనే చేద్దాం అనుకున్నాను, కంగారులో మర్చిపోయింది, రండి సార్. సో అంత ఇంట్రెస్ట్గా రావడానికి కారణం ఏంటంటే ఈ భూమి, ఈ నేల తల్లి మనకి ఇచ్చిన ఫలాలు. ఇవాళ ఇంతమంది ఇంత సంతోషంగా మనం తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం అంటే అది ఘనత అంతా ఒక రైతు, అలాగే బోర్డర్లో తమ ప్రాణాలు అర్పించి మనకి ఎంతో మరి కాపలాగా ఉన్న సైనికులు మొత్తం. నేను అడిగాను సార్ని, మీరు ఎక్కడ చేశారు సార్ అంటే కాశ్మీర్లో చేయడం అంటే అది మనం మాట్లాడుకున్నంత ఈజీ కూడా కాదు. ఆ చలిలో గడ్డ కట్టిపోయే చలిలో నిద్ర లేకుండా మీరు ఈ మధ్యన కొన్ని సినిమాలు కూడా సందేశాత్మక సినిమాలు వస్తున్నాయి. అంటే అంటావు, అది కాకుండా మనకి కొన్ని సినిమాలు, ఏది మహర్షి లాంటి సినిమాలు వ్యవసాయం గురించి మళ్ళీ స్పృశించే, అలాగే సైనికుల గురించి కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి, చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఏ సినిమా వచ్చినా ఒక్కసారి మీరు మన భారతదేశంలో సైనికుల గురించి కానీ రైతుల గురించి కానీ తీసిన, నా చిన్నప్పటి నుంచి తీసిన ఏ సినిమా కూడా ఫెయిల్ అవ్వలేదు. పాడి పంటకు తగ్గిన తర్వాత 100 రూపాయలు అయిపోయింది లీటర్. సో ముందు మనకి సుఖం అలవాటు చేస్తారు, దాని తర్వాత పని చేయటం మానిపించేస్తారు. ఇవాళ వంట చేసుకోవడం కూడా నేను చెప్పడానికి ఒక ఇంత సిగ్గుగా కూడా ఉంటుంది నాకు. ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పటికి వంట ఎందుకులే, జొమాటో ఉంది, లేదా ఇంకోటి ఉంది. అసలు ఏ చిన్న ఫుడ్ కోర్ట్ పెట్టినా ఖాళీ ఉండట్లేదు. ఒక పక్కన డాక్టర్లు చెప్తున్నారు
చాలా మంది మొత్తుకుంటూనే ఉన్నారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అందరూ ఈ జంక్ ఫుడ్స్ తినకూడదు, అది దయచేసి చెప్స్ ఏమనుకోవద్దు. విషయం ఏంటంటే అక్కడ వరకు వెళ్ళిపోయాం మనం. సో ఇప్పుడు మళ్ళీ మీరు పల్లెటూరుకి ఎందుకు వచ్చారు? సో మళ్ళీ మీరు పాత పద్ధతిలో కూరగాయలు రావాలి, ఆ ప్రజల ఆరోగ్యం, మనం బతకడమే కాదు వాళ్ళు బ్రతకాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ. సో ఇంత టైం అయితే తక్కువ ఉంది, ఇంత మహత్కరమైన కార్యం, ఇంత పల్లెటూరు, ఇంత కుగ్రామంలో నేను కూడా మ్యాప్ పెట్టుకుని వచ్చాను. నాకు గోపి తెలిసినప్పటికీ గోపి చింతలపూడో కాలేజీలోనో లేకపోతే ఎండి ఆఫీస్లోనో లేకపోతే ఇలాంటి చోట్ల చూడటం తప్ప నేను గోపి ఇంటికి నిజంగా చెప్తున్నాను ఆయన పెళ్ళికే రావాలి నలుగురు అనుకున్నాను. సో బిఫోర్గానే ఆయన పిలిచేయడం జరిగింది. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను నా కృతజ్ఞతలు గోపి తల్లిదండ్రులు, ఎందుకంటే అందరు తల్లిదండ్రులు ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. నేను నిజంగా చెప్తున్నాను, మా అబ్బాయి సాఫ్ట్వేర్ అయిపోవాలి, లేకపోతే డాక్టర్ అయిపోవాలి, లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోవాలి అనుకునే తల్లిదండ్రులు చూశాను. కానీ మా అబ్బాయి వ్యవసాయం చేస్తానంటున్నాడు, వీడికేం పిచ్చి అనుకున్న తల్లిదండ్రులు లేరా? ఇదే ఊర్లో ఎంతమంది వ్యవసాయం చేయడానికి వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు? లేదు. ఎందుకంటే వ్యవసాయం దండగన్నట్టే ఉంది. కానీ కష్టపడి ఇంతవరకు వచ్చాడు అని అంటే ఆ తల్లిదండ్రి వాళ్ళ సపోర్ట్ గోపికి ఎంత ఉందో, అలాగే ఈ ఊర్లో వాళ్ళు కూడా గోపికి ఎంత అండగా ఉన్నందుకు ముందుగా తల్లిదండ్రులకి నా పాదాభివందనం, అలాగే ఊరందరికీ కూడా. ఎందుకంటే తల్లి తండ్రి మనకి సపోర్ట్ ఉన్నంత వరకు ప్రపంచాన్ని అయినా జయించవచ్చు. అలాగే తల్లి తండ్రిని గౌరవించడం ఎవడో కూడా ఎక్కడ ఏ విధంగానూ బాగుపడ్డాడు. కానీ వాళ్ళ తండ్రులందరూ ఎక్కడ ఉంటున్నారండి? మీ అందరికీ తెలుసు కదా, ఎన్ని అనాథాశ్రమాలు పుట్టుకొచ్చినాయి. మన షాపింగ్ మాల్స్ కంటే ఎక్కువ అనాథాశ్రమాలు ఉన్నాయి. పిల్లలు ఏంటంటే చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదవడం మీరు ఎప్పుడైతే అలవాటు చేశారో వాడి తల్లిదండ్రుల మీద ఉన్న ఆప్యాయత, అనురాగం, అమ్మమ్మ, నానమ్మ, నా తాతయ్య, వీళ్ళందరూ ఎవరో తెలియదు మీకు చాలా మందికి ఇప్పుడు సిటీస్లో కానీ టౌన్స్లో కానీ. ఎందుకంటే విచ్చిన కుటుంబాలు అయిపోయినాయి, పెళ్ళవగానే పిల్లలిద్దరిని సపరేట్గా పెట్టేస్తున్నారు. అసలు రిలేషన్షిప్ అనేది చచ్చిపోయింది. ఈరోజు మళ్ళీ వాటిని పునరుద్ధరించడం కోసం కంకణం కట్టుకొని మరి గోపి చేస్తున్న ఈ పనికి నేను నా వంతుగా, నాకెందుకు అవార్డు ప్రకటించలేదు గోపి అర్థం అవట్లేదు. ఎందుకంటే నిరంతరం నేను 5-6 ఏళ్ళ నుంచి నేను ఏమి కొన్న బజార్లో ఉల్లిపాయ ఎప్పుడైనా కొంటే అన్ని నా ఇంట్లోనే పండించుకుంటాను, దానికి ఆయన మందిస్తూ ఉంటాడు, అన్నీ ఆయనకి చూపిస్తూ ఉంటాను, మరి నాకు అవార్డు ఇవ్వలేదు. సో నా నాటలు కూడా ఎంకరేజ్ చేయాలని, నెక్స్ట్ టైం నేను వస్తే నీ దగ్గర అవార్డు తీసుకోవడానికి వస్తానని చెప్పి మీ సభాముఖంగా మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, అది కూడా ముఖ్య అతిథిగా పెద్ద బాధ్యత పెట్టినందుకు నీకు చాలా థ్యాంక్స్ గోపి. అలాగే విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు.